నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎగ్జామ్స్ రాస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఏ సబ్జెక్ట్ అయితే మీకు టఫ్గా ఉందో ఆ సబ్జెక్ట్ నిమిత్తము మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తానికి ఇష్టపడుతున్నాం. ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంది అని చెప్పి ఆ సబ్జెక్ట్ చదవటం మానేయకండి. ఇప్పుడే ఫిక్స్ అవ్వకండి ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతామని. ఎందుకనంటే మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు, నీ పరిస్థితి మార్చగల సమర్థుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య దేవునికి స్తోత్రం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అన్నా మీరు ఉన్నది లేనట్టు చేస్తా అంటున్నారు కదా, నేను ఖాళీ పేపర్ ఇస్తాను, ఆ దేవుడు నింపేయమనండి అంటే చాలా కష్టం అండి. నేను వైజాగ్లో స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళేవాడిని. అక్కడ కొంతమంది రాసేవాళ్ళు, మా నాన్నకి కిడ్నీ తీసేశారు, ఆ హాస్పిటల్ హడావిడిలో నేను అటు ఇటు తిరుగుతున్నాను, దయచేసి నన్ను పాస్ చేసేయండి అని ఒకడేమే నా దగ్గర ఇంతే డబ్బులు అని చెప్పి ఒక 100 నోటు, ఒక 50 నోటు పిన్ని కొట్టి మాకు కొట్టేశాడండి. ఎప్పుడు ఇది? 15 ఏళ్ల క్రితం నేను జాబ్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాను. రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ చెల్లి తమ్ముడు, నువ్వు అలాగున్న ఖాళీ పేపర్ ఇస్తే పని జరగదు. నీ శక్తి వంచన లేకుండా నువ్వు కష్టపడగలిగితే నా దేవుడు నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం.